హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ చూస్తే మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ అయితే మీరు అనుకున్నట్టయితే లేదండి. అసలు మీ పర్సనల్ ఆలోచనలు కూడా మీ గురించే ఉంటున్నాయి. ఇప్పుడు మీ విలువేంటో తెలుసుకుంటున్నారని ఈ ఎనర్జీస్లో రావడం అయితే జరిగింది. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి, అసలు మీ విలువ తెలుసుకునేంత వరకు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు, మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అసలు మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, సిచ్యువేషన్ సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతున్నాయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చు. మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఏ పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఇలా రిలేటెడ్గా కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను, ఎందుకంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. మొదటి రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసాక నెక్స్ట్ రెండవ రీడింగ్లో మీ పర్సన్ లైఫ్లో ఈ సిచ్యువేషన్స్కి అంటే వారి లైఫ్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి, అండ్ మూడో రీడింగ్లో ఈ సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్, అంటే ప్రతి లైఫ్ సిచ్యువేషన్స్కి వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో రీజన్స్ ఉండవచ్చు, అండ్ సిచ్యువేషన్ బట్టి అసలు ఆ సిచ్యువేషన్ దేనికి సంబంధించిందో కూడా ఉండవచ్చు. ఇలా 3 రీడింగ్స్ అయితే ఉంటాయండి. మొదటి రీడింగ్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ గురించి మీరు ఏవేవో అనుకుంటున్నారు కదా, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోయారు, మీ గురించి ఇంకా పట్టించుకోవట్లేదు అని మీరైతే అంటున్నారు. కాబట్టి ఈ ఎనర్జీస్ మీకైతే సమాధానాలు అయితే ఇస్తాయి. ఇక్కడ మీ పర్సన్ నిజంగా వారు సంతోషంగా ఉన్నారో లేనిది ఈ మొదటి రీడింగ్స్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇవి 3 ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో ఆలోచన ఏంటి, రెండో ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మూడో ఎనర్జీస్ కార్డ్ రెండో ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ ఆలోచన వచ్చి ఒకరితో మాట్లాడాలని, అండ్ ఆ మాట్లాడేది ఎవరి గురించి, ప్రజెంట్ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ మీతో మాట్లాడాలనే ఉద్దేశం ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి అయితే 24/7 ఆలోచిస్తున్నారు, మీతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ వారి లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీతో అయితే షేర్ చేసుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే పాస్ట్లో వారికి ఒక ప్రపోజల్ రావడం అయితే జరిగింది. ఆ ప్రపోజల్ అన్నది ఇక్కడ మీ లైఫ్లో మీ పర్సన్ దూరం అవ్వడానికి కారణం కూడా అయి ఉంటుందండి. అసలు ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే ఇమ్మెచ్యూర్ మైండ్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం అయితే జరిగింది. ఆ ప్రపోజల్ ఎలా ఉండేది అంటే వారి నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఆ మాటలు ఎలా ఉండేవి అంటే ఇక్కడ మీ పర్సన్ చెప్పే మాటలు నమ్మటం మానేసి అసలు మీ పర్సన్ మీద ఎటువంటి అట్రాక్షన్ ఎఫెక్షన్ ఉండేది కాదండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చేటప్పుడు. కానీ ఎప్పుడైతే మీకు దూరం అయ్యారో మీ పర్సన్ మీద మీరు ఇక్కడ ప్రేమ అయితే పెంచుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ముందు వారికి ఎటువంటి ఎఫెక్షన్ ఏమీ లేదండి, మీకు అట్రాక్షన్ అయ్యి మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ వారికి కళ్ళకు నచ్చారు, మనసుకు నచ్చలేదు. మీకు కళ్ళకు నచ్చకపోయినా సరే మీ పర్సన్ మీకు మనసుకైతే నచ్చారు. ఈ ఎనర్జీస్ మీ బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అసలు ఒకరికి ఒకరికి సంబంధం లేదండి. ఈ సంబంధం లేని బంధం కలుసున్నది ఎందుకు విడిపోయింది అంటే ఇప్పుడు మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఏం సూచిస్తుంది, గతం గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీకు ఎప్పుడైతే ప్రపోజల్ ఇచ్చారో ఆ ప్రపోజల్ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఆ ప్రపోజల్ విలువ తెలుసుకుంటున్నారు. అంటే మీరు వారి లైఫ్లోకి రావటం అండ్ అప్పుడు మీరు ఇచ్చిన ప్రేమ కానీ కేరింగ్ కానీ అంత వారికి వాల్యూ తెలియలేదండి. ఆ వాల్యూ అనేది ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నారు, మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే సంతోషంగా లేరు, పాస్ట్ లైఫ్లోనే గడుపుతున్నారు. పాస్ట్ లైఫ్ మెమరీస్లో
ఎక్కువ ఎడిక్ట్ అయ్యి ఉన్నారు. ఈ ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తున్నాయంటే వారు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా ఒకటే ఆలోచన. అది మీ గురించే. అసలు మీ గురించి ఇంతలా ఆలోచించవలసిన అవసరం ఏముంది? మీ లైఫ్‌లోకి ఎలా వచ్చారో తెలీదు. రీజన్ చెప్పకుండా ఎలా వెళ్లారో వారికి తెలీదన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీతో ఉంటే సంతోషంగా ఉండేదని. ఈ సంతోషం అన్నది ఇప్పుడు పాస్ట్ లైఫ్ ఎనర్జీస్‌లో వెతుక్కుంటున్నారు. అంటే ప్రెజెంట్ అయితే మీ పర్సన్ అయితే సంతోషంగా లేరు. మీరు అనుకుంటున్నారు కదా పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు, వారు సంతోషంగా ఉన్నారని. ఇక్కడ మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారండి. మర్చిపోయిన వారు కూడా మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసేలాగా సిచ్యువేషన్స్ అయితే తీసుకురావటం అయితే జరిగింది. అసలు ఈ సిచ్యువేషన్స్ అన్నది ఎలా ఉన్నాయి? ఎలా ఉండబోతున్నాయి? మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకిచ్చిన ప్రపోజల్ మళ్ళీ గుర్తుకు రావటం, మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవటం, అసలు 24/7 మీ గురించే ఎందుకు ఆలోచనలైతే మొదలయ్యాయి? ఆ మొదలవ్వడానికి అంటే ఇప్పుడు మీ విలువ తెలుసుకోవడానికి, మీ గురించి ఆలోచించడానికి అసలు వారి లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎనర్జీస్ చూద్దామండి. రెండవ ఎనర్జీస్ అంటే ఇది రెండవ రీడింగ్. ఇక్కడ ఎనర్జీస్ మొదటిగా మనం ప్రశ్నాపరంగా తీయడం అయితే జరుగుతుంది. ఈ 6-1 ఎనర్జీస్ కార్డ్‌లో ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అడగడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం ఇస్తే మిగతా ఎనర్జీస్ కార్డ్ మనకి సమాధానాలు ఇస్తాయండి. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీ పర్సనల్ లైఫ్ అయితే మీరు అనుకున్నట్టు సంతోషంగా అయితే లేరు. వీరిప్పుడు ఏమనుకుంటున్నారంటే జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ముగిసిపోయి ఒక కొత్త జీవితంలాగా ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్కి ప్రతి సిచ్యువేషన్ గుర్తు రావటం, ఆ గుర్తు వచ్చేది రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, గిల్టీ ఫీల్ అవ్వటం, ఇలా మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారండి. మీ పర్సన్ మీరు అనుకున్నట్టు సంతోషంగా లేరు. అసలు వారి లైఫ్ అన్నది నెగిటివ్లోనే నడుస్తుంది. ఆ నెగిటివ్ దేని గురించి? వారి లైఫ్లో అనుకోని సంఘటన అయితే జరిగింది. మేబీ ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన ఏంటి అంటే ప్రజెంట్ రిలేషన్ ముగిసిపోయిన రిలేషన్ మళ్ళీ గుర్తు తెచ్చేలా కనిపిస్తుంది. నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఇక్కడ స్పై ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీతో అవసరం ఉంది, మీతో మాట్లాడాలనే ఉద్దేశం ఉంది, మిమ్మల్ని చూడాలనే ఆలోచన ఉంది, మీతో మాట్లాడితే వారి లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటి అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, మీరు వారిని పట్టించుకోవట్లేదు, లేదా మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ ఉన్నారా, మీరేమో ఇంకా పట్టించుకోవట్లేదు కదా, మీ లైఫ్లో మీరు వేరే వారితో హ్యాపీగా ఉన్నారా, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. ఇప్పుడు మీతో కాంటాక్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ వారి ఆలోచన ఎలా ఉంది అంటే పాస్ట్ లైఫ్లో మీరు ప్రవర్తించిన దానికి ఒక హోప్ అయితే ఉందండి. కానీ వారికి ఏంటి అంటే ఎంత మంచిగా ఆలోచిస్తున్నారో ఇక్కడ ఎంపరర్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీరు రివర్స్ అవుతారని భయపడుతున్నారు. అంటే పాస్ట్లో ఉన్నట్టు ప్రజెంట్ ఉన్నారా లేదా, అంటే మీ పర్సన్ మీద మీకు కోపం ఉండి ఉంటుంది, మీరు మాట్లాడతారా లేదా అన్న ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది. అసలు టోటల్ ఎనర్జీస్ కార్డ్కి మీ పర్సన్ మనసులో ఒక రిగ్రెట్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ వారి లైఫ్లో చాలా బర్డెన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ బర్డెన్స్ ఎలా ఉంది అంటే కోరుకున్న జీవితంలో సంతోషంగా లేరు, కాదనుకున్న జీవితంలో రిగ్రెట్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా మోసాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక మంచి లేదు, చెడ్డ లేదు, అంటే మంచి చెప్పేవాళ్ళు లేరు, చెడ్డ వల్ల వారి జీవితం నాశనం చేసుకున్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా గమనిస్తున్నారండి. ఆ గమనించడం ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ వేరే వారితో ఉంటే మీరు బాధపడ్డారు, కానీ ఎప్పటికైనా తెలుసుకుంటారని హోప్ మీకు ఉండేది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు తెలుసుకుంటున్నారంటే ఒక ఈర్ష్య అనేది కనిపిస్తుంది. అండ్ ఆ ఈర్ష్య ఎలా ఉందంటే మీరు వేరే వారికి సొంతం అవుతున్నారేమో, ఇంకా మీరు వారిని పట్టించుకోవట్లేదేమో, మీ ప్రేమ అన్నది ఇతరులకు సొంతమేమో, మీ లైఫ్ అన్నది కొత్తగా స్టార్ట్ చేశారేమో, ఇంకా మీరు పాస్ట్ లైఫ్ అన్నది మర్చిపోయారేమో, ఇంకా మీ మనసులో కోపం అన్నది పెంచుకున్నారేమో, ఇంకా ఈ ప్రజెంట్ ఉన్న లైఫ్కి బర్డన్స్గా ఫీల్ అవుతున్నారు. ఆలోచనలేమో ఇలా నెగిటివ్గా అనిపిస్తున్నాయి. అసలు వారు అనుకున్న ఆలోచనలకి అంటే మీ పర్సన్ అనుకునే ఆలోచనలకి
నిజంగా మీరు అలా ఉన్నారా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారండి. మీరు ఎలా ఉన్నారు, ఎవరితో ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారా, ఇంకా మీ పర్సన్ని పట్టించుకుంటున్నారా లేదా, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారే ఇప్పుడు ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారా అన్నట్టు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే, రిలేషన్ ఏ విధంగా బ్రేక్ చేసుకోవచ్చండి మీ పర్సన్, మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటే అలానే, అలాంటి వారే మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారు. అంటే వారి మైండ్లో, మీ పర్సన్ మైండ్లో మీ లైఫ్లోకి వచ్చాక ఉన్న పర్సన్ వేరు, మీ లైఫ్ నుండి దూరం అయ్యాక ఉన్న పర్సన్ వేరు. అంటే మీ పర్సన్లో అంత మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే అది ఎవరితో, అంటే ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకోవాలనుకున్నది ఎవరి గురించి అంటే మీ గురించేనండి. అందుకే మొదటి ఎనర్జీస్ నేను ఇక్కడ చెక్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో మీ మీద ఎంత ప్రేమ కనిపిస్తుందంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారా అన్నది వారైతే బాధపడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతున్నాయి, జరుగుతున్న సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్. నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్, అంటే ఈ 10వ ఎనర్జీస్ కార్డులో అసలు మీ పర్సన్ లైఫ్ ఎలా ఉండేది, ఎలా ఉండబోతుంది అంటే మీ పర్సన్ లైఫ్ ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉండేదండి. అంటే ఈ సంతోషం కాస్త ఉన్నదా అంటే టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే పాజిటివ్ నెగిటివ్గా మారింది, నెగిటివ్ పాజిటివ్గా మారిందని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అన్నది తారుమారు అవడం అయితే జరిగిందండి. వద్దనుకున్న జీవితం అయితే బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుందని ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న కోరుకున్న జీవితం అయితే వారి లైఫ్లో సమస్యలు తీసుకొచ్చి జీవితమే ముగిసిపోయేలా చేసిందని, అంటే నెగిటివ్ ఎనర్జీస్లోకి తీసుకువెళ్ళడం అయితే జరిగిందని మీ పర్సన్ అయితే లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారని ఇప్పుడైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్ పాజిటివ్ నుండి నెగిటివ్గా అయితే మారిపోవడం అయితే జరిగిందండి. అనేక సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ సమస్యలు దేని గురించి వచ్చాయి, అసలు ఇప్పుడు రిలేషన్ ఎందుకు బ్రేక్ చేసుకున్న రిలేషన్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ అయితే వారి లైఫ్లో ఉన్నవారు దూరం అయిపోతున్నారండి. వారు ఎవరైనా కావచ్చు. అండ్ దూరం చేసుకున్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారంతట వారే నిర్ణయాలు తీసేసుకోవడం, ఎవరితో ఉండాలో, ఎవరిని దూరం చేసుకోవాలో. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక ఎండింగ్ స్టేజ్లో ఉన్నారండి. అంటే ప్రజెంట్ రిలేషన్ క్లోజ్ అయిపోయింది అండ్ ముగిసిపోయింది అనుకున్న బంధం గురించి అయితే కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఒకరి గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఎవరి గురించి అని మీరేమనుకుంటున్నారు, మీ గురించేనండి. ఇక్కడ మీ పిక్స్ అయితే చూస్తున్నారు. అంటే ఇప్పుడు వారికి కష్టంగా అనిపిస్తుంది, మనసుకి బాధగా అనిపించినప్పుడే వారికి నచ్చిన వారితో మాట్లాడాలని, ఇవన్నీ ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తారో వారి విలువ తెలుసుకుంటున్నారని ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. ఇక్కడ క్లారిఫికేషన్, మీ పర్సన్ అయితే స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ లైఫ్లోకి ఒక అడుగు వెయ్యాలి అనుకుంటున్నారు, ప్రజెంట్ లైఫ్లోకి ముందుకు వెళ్ళలేరు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ మెమరీస్ అనేది వారిని స్టక్ ఎనర్జీస్లో అయితే ఉంచడం అయితే జరిగింది. మిమ్మల్ని ఎంతలా మర్చిపోవాలనుకున్నా ఆ మర్చిపోయే సంఘటనలకి ప్రజెంట్ లైఫ్ అయితే మిమ్మల్ని గుర్తు చేసేలాగా అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ఎటు కాని పరిస్థితి అయితే అయిపోయింది. లైఫ్లోకి ముందుకు వెళ్ళలేరు అండ్ జీవితంలో ఒక అడుగు వెనక వేస్తే వారి జీవితానికి ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన అయితే కనిపిస్తుంది. నిజంగా మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అంటే నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే నెగిటివ్లోనే ఉంది. అంటే పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా మారిపోవడం అయితే జరిగింది. దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సూచిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి లైఫ్లో ముందుకెళ్తారా, లేదండి 2 విషయాల మీద ఇద్దరు పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు వారి లైఫ్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి, ప్రజెంట్ ఉన్న రిలేషన్ వల్ల బాధపడ్డం, వదులుకున్న జీవితం గురించి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మీ పర్సన్ ఉద్దేశాలు ఏంటి, వారు కొంతమందిని హెల్ప్ అడుగుతున్నారండి, కొంతమందిని సపోర్ట్ అడుగుతున్నారు.
అసలు దేనికంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి. ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే నిర్ణయం వల్ల వారి జీవితానికి మంచి జరిగేలా కోరుకుంటున్నారు అండ్ కోల్పోయిన జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ టోటల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే మీ పర్సన్ లైఫ్ అయితే మీరు అనుకున్నట్టు లేదు, నెగిటివ్ సిచ్యువేషన్స్లో అయితే నడుస్తున్నాయి. అంటే వారి లైఫ్లో చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. ఏ రకంగా అయినా కావచ్చు, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, కొన్ని సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు కానీ, రిలేషన్షిప్ సంబంధించిన సమస్యలు కానీ, అన్నీ. అంటే ఇప్పటి వరకు పాజిటివ్గా వెళ్ళిన లైఫ్ నెగిటివ్గా సడన్గా మారిపోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో చాలామంది దూరం అవుతున్నారు. ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు. మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారి లైఫ్లో అన్నీ దూరం అవుతున్నాయండి. అంటే ఇక్కడ వారి లైఫ్లో ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోతుంది. ఈ ఎండ్ అయిపోయిన సైకిల్ నుండి దూరం చేసుకున్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన వస్తువు మనతో ఉన్నంతసేపు దాని విలువైతే తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ బాక్స్ అన్నది ఇప్పటి వరకు మనం పట్టించుకోండి. ఎప్పుడైతే ఈ గోల్డ్ అన్నది పోగొట్టుకుంటామో ఆ గోల్డ్ బాక్స్ చూసేటప్పటికి మనసుకి తెలుస్తుందండి ఆ విలువేంటో. అలాగే ఇప్పుడు మీ పర్సన్, మీరు వారి లైఫ్లో లేకపోయినా సరే మీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీతో కావాలి లైఫ్ అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పిక్స్ చూసినా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీ మాటలు తలుచుకున్నా ఒక హీల్ అవటం జరుగుతుంది. అంటే ఎంత రిగ్రెట్ అవుతున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాల్లోనే వారు గిల్టీ ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఒక బంగారంలో అయితే ఫీల్ అవుతున్నారండి. ఈ బంగారం అన్నది ఎప్పుడైతే కోల్పోయారో ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. ఈ గుర్తు వచ్చిన మెమరీస్ అన్నీ వారి జీవితంలో ఎవరు ఎలాంటి వారు, ఇప్పుడు వారికి కళ్ళకి పొరలన్నీ క్లోజ్ అయిపోయినాయండి. అంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. ఈ తెరుచుకున్న కళ్ళు ఎవరిని చూపిస్తున్నాయి అంటే పాస్ట్ లైఫ్ని అయితే చూపిస్తున్నాయి. మిమ్మల్ని గుర్తొచ్చేలాగా ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ లైఫ్ని అయితే తారుమారు అవడం అయితే చేసింది. అసలు మీ పర్సన్ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ ఒకప్పుడు ఎవరి సలహాలు సూచనలు అక్కర్లేదు, ఎవరి అవసరం వారికి లేదు అన్నట్టు ఎంత పొగరుగా ఉండేవారు, ఎంత మూర్ఖత్వంగా ఉండేవారు. ఇప్పుడు చాలామంది అవసరం ఉంది, సపోర్ట్ ఉందండి. వీరి అవసరంతో వారి లైఫ్ అన్నది నిలబడుతుంది. అండ్ వీరి సపోర్ట్ తోటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా వారు అనుకూలంగా అయితే మారుతుంది. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీ గురించి తెలుసుకుంటున్నారు, మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ ప్రజెంట్ ఉన్న వారి లైఫ్లో సిచ్యువేషన్స్కి ఒక సమస్యకి పరిష్కారాలు అనేది వెతుక్కుంటున్నారండి. ఒక రిస్క్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ రిస్క్ స్టెప్ వల్ల మీ గురించి అసలు ఆలోచిస్తున్నారే కానీ ఇక్కడ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఒక రిస్క్ స్టెప్ అనేది వారి లైఫ్లో నుండి, అంటే వారి ప్రజెంట్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ నుండి కొన్ని సమస్యల నుండి బయటపడాలనుకుంటున్నారు. ఆ సమస్య నుండి బయటపడ్డాకే మీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఎప్పుడైతే మాట్లాడుతున్న మాటల్లో మీ విలువ అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీ ప్రతి విషయం తెలుసు, మీరు ఎలాంటి వారో తెలుసు, మీతో జీవితం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు. ఇలా ప్రతిదీ తెలుసుకున్నారు. ఇక్కడ ఏ విధంగా తెలుసుకున్నారు? అవతలి వారి మాటల్లో తెలుసుకున్నారు, వారి జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్కి తెలుసుకున్నారు. వారి జీవితం ఒక తారుమారు అయినప్పుడే ఎవరినైతే వదులుకున్నారో వారి గురించి ఆలోచించే వరకు రావటం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచించడమే కాదండి, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా మెంటల్ స్ట్రెస్ అన్నది కనిపిస్తుంది. అండ్ అసలు రెస్ట్ కూడా లేదండి. వారు ఏ విధంగా ఉన్నా సరే మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ మీద కోపం కాదండి, మీకే వారికి మీద కోపం ఉంది. ఇంకా వారిని వదిలేసుకున్నారు. మీరు ఇప్పటి వరకు పట్టించుకునేవారు, ఎప్పుడైతే పట్టించుకోవడం మానేశారో
ఇప్పుడు మీ పర్సన్కి ఒక భయం అన్నది కనిపిస్తుంది. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీ లైఫ్ ఇంకా మీరు చూసుకుంటున్నారు, ఇంకా వారిని పూర్తిగా వదిలేశారు, మీ జీవితంలో మీరు పాజిటివ్గానే వెళ్ళిపోతున్నారు, ఇంకా వారి మీద కోపం పెంచుకుని ఇంకా వారిని యాక్సెప్ట్ చేయరు అన్న ఆలోచన అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఇష్టం చూపిస్తున్నారు, విలువ పెంచుకుంటున్నారు. అండ్ మీరు అనుకున్నట్టు మీ పర్సన్ లైఫ్ అయితే సంతోషంగా అయితే లేదు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.